సో హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అయితే ఏం చేయాలో అయితే అర్థం కావట్లేదు. సో ఆ టైంలో మా అమ్మ వచ్చేతలకి ఏదైనా పలావ్ లాగానైతే వండుకుందాము అని చెప్పింది. సో అప్పుడు ఇంట్లో అయితే ఇండియా గేట్ యొక్క బాస్మతి రైస్ అయితే ఉన్నాయి. సో అవి వేసేసి కొద్దిగా నార్మల్ బియ్యం వేసి ఇంట్లో అయితే సో పలావు, చికెన్ కర్రీ, కలియా ఈ మూడైతే చేసింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా టేస్ట్ చూసుకున్నట్టే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇదిగోండి, అమ్మ చేతి వంట కదా ఎంతైనా. లొట్టలేసుకొని మరీ అయితే నేనైతే తిన్నాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపాను. సో పక్కన మీరైతే అంటే చికెన్ కర్రీ అయితే చూడవచ్చు. సో కలియా కూడా ఉంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, తిన్నాను. సో తిన్న తర్వాత ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, అబ్బా సూపర్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా అంటే హోటల్ ఫ్లేవర్ ఉంది కదా, ఆ హోటల్ ఫ్లేవర్ అయితే వచ్చింది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ కూడా ఒక పక్కన అయితే తింటుంది. మా నాన్న కోసం అయితే పెట్టాము, ఇంకా తనైతే రాలేదు. సో వస్తారు కాసేపట్లో. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఫుడ్ చూసుకున్నట్టయితే ఆహా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఏదైనా ఇంట్లో వంట కమ్మని వంట ఫ్రెండ్స్, అమ్మ వంట కమ్మని వంట కూడా. సో ఇదని తినాలి అనిపిస్తే ఫ్రెండ్స్, హోటల్లో కాకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ అయితే ఫ్రెండ్స్ విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసేసింది మొత్తం.